మనం ఎంత సంపాదించింది అనేది కాదు. ఇట్టాడి దగ్గర మనం భోంచేస్తే ఆ తృప్తే వేరండి. అమోఘంగా ఉందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ నెల్లూరు బాబాయిని. ఈరోజు సండే స్పెషల్ మునక్కాయ మటను కర్రీ చేయబోతున్నాం. అది ఎలా చేయాలనో అందరు రండి చూద్దాం. మనము తాజా మటన్ అండి, అరకిలో పైన ఉంటుంది. అరకిలో మటను, 2 మునక్కాయలు, 4 పచ్చిమిరపకాయలు, పెద్ద టమాటా ఒకటి. టమాటా ఎక్కువ వేయకూడదండి. పెద్ద టమాటా ఒకటి, పెద్ద ఎర్రగడ్డ ఒకటి. ఇది ఎలా చేయాలనో తర్వాత మళ్ళీ ఇప్పుడు అరకిలో మటన్ అండి. ఈ విధంగా మనం తాజా తెచ్చుకోవాలండి. ఇట్లా తెచ్చుకుంటే కూర చాలా బాగుంటుంది. మునక్కాయ కూడా మటన్ లాగానే ఉంటుంది. మనము సరిపోయినంత ఉప్పు కలుపు వేయాలండి. తర్వాత కొద్దిగా పసుపు ఎక్కువ పడలే. తర్వాత 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. మీరు ఎంత కావాలంత వేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా వేస్తే ఉడకబెట్టేటప్పుడు ఇది కూడా దాంట్లో కలిసిపోతుంది. కొద్దిగా ధనియాల పొడి, అది చాలు. తర్వాత మనము పేస్ట్ వేస్తాం కాబట్టి దీన్ని బాగా కలుపుకొని అరగంట సేపు డెఫినెట్గా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. దీన్ని అరగంట అన్నా మనకు తీరిక లేకపోతే ఉంటే తీరుకుంటే గంట, లేదంటే అరగంట అయినా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని బాగా నానబెట్టుకున్నాం కాబట్టి దీన్ని పొయ్యి మీద పెట్టాము. ఈ కుండలైనా లేదా కుక్కర్లో అయితే ఇంకా తొందరగా ఉడికిపోద్ది. అందుకని మనం దీంట్లో సరిపోయినన్ని వాటర్ పోసుకోవాలంటే ఉడకాలి కదా. అది అలా వేసుకొని సరిపోయిన నీళ్ళు పోసుకొని బాగా ఈ మసాలా, ఉప్పు, కారం అన్నీ బాగా 20 నిమిషాల దాకా ఉడకాలి. మటన్ ఉడకపోతే తినలేము. అప్పుడు మునక్కాయ కూడా మటన్ లాగా తయారవుతుంది. ఎరుబాక సాకారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరెనరో రన్నో చిన్నన్న. ఎలపట్ట దాపట్ట గిత్తల 2 చెంగు చెంగున ఎగురుతూ ఉంటే, ఎలపట్ట దాపట్ట గిత్తల 2 చెంగు చెంగున ఎగురుతూ ఉంటే, ఊపిరాడక నా మనసు తకబెకులయ్యి పోతుంటే, ఎరువాక సాకారో రన్నో చెన్నన్న, నీ కష్టమంతా తీరెనరు రన్నో చెన్నన్న. మగ్గ మూడు భాగాలు ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలుగా ఉడకాలంటే మునక్కాయలు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే అది కూడా దాంట్లో కలిసిపోద్ది. ఉంటే పనికిరావు మునక్కాయలు. 5 నిమిషాలు మూత పెట్టాలి. మూతేస్తున్నానండి. బ్రహ్మాండంగా మునక్కాయ మటను మొగ్గ ఉడికిపోయింది. ఇప్పుడు మనము అస్సలు వంట మీద పోతున్నామండి. దీన్ని తీసి పక్కన పెడతాను. పెనం పెట్టుకొని ఒక 50 గ్రాములు కంటే ఎక్కువ పోసుకోవాలి. మటన్ కదా, బాగుంటుంది. పచ్చిమిర్చి, టమాటాలు, ఎర్రగడ్డ ఎక్కువ వేసామంటే ఆనే గుజ్జులు అవి బాగుంటుందా. అందుకని ఎర్రగడ్డ వేస్తే కూర మనకి కావాల్సినంత కూర అవుతుంది. కమ్మంగా దీన్ని వేయించుకోవాలి. అప్పుడు బాగా ఉడికిపోయిందమ్మా. పచ్చిమిరపకాయ, టమాటా, ఎర్రగడ్డ ఇది బాగా మన కూర ఎక్కువ అవుతుంది. ధనియాలు, కొబ్బరి, పట్ట, లవంగాలు, అల్లం ముక్క వేసి పేస్ట్ వేస్తే ఇప్పుడు మసాలా వేసాం కాబట్టి కమ్మంగా తయారైపోద్దమ్మా. గట్టిగా వచ్చిన దాకా వేయించుకొని మనం ఉడకబెట్టుకున్న కూర వేస్తే మునక్కాయ కూడా
మటన్ లాగానే తయారవుతుంది. చూస్తూ ఉండండి ఎంత బాగా వస్తుందో చూస్తూ ఉండండి. కమ్మంగా ఈ మసాలా ఎర్రగడ్డ కమ్మంగా వేయించుకోవాలి. మనం ఎంచుకునేటప్పుడే నీట్గా చేసుకుంటే తినేటప్పుడు అంత రుచి ఉంటుంది. ఇప్పుడు గాన కూర వేస్తే నా స్వామి రంగా అమోఘంగా అపురూపంగా ఉంటుందమ్మా. చూస్తా ఉండండి. మటన్ వేసుకోవాలి. మటన్ మునక్కాయ కలిపి వేస్తున్నా చూడండి. ఆహా, ఇప్పుడు మనకి అసలు కూర పెరుగులాగా వచ్చేసి చూస్తా ఉండండి. కమ్మంగా రెడీ అయిపోతుంది నా యాల్ది నెల్లూరు మటన్ మునక్కాయ. అపురూపంగా తయారైపోతుంది అమ్మా. ఒక్క 5 నిమిషాలకు ఇంకా మనకి చెప్పబడలే, మనం తింటాం. అమోఘంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక్కరా ఉప్పు చూస్తే మనకు అస్సలు తెలిసిపోద్ది. అబ్బా, మటన్లో మునక్కాయ కలిసిపోయి అపురూపంగా తయారవుతుందండి. మొక్క చూడు, మటన్ మొక్క చూడు ఎలా తయారైంది. ఇప్పుడైనా తినేచ్చు. అది భలే రుచిగా ఉంటుంది. మా కమ్మగా మునక్కాయ కూడా మటన్ లాగానే ఉంటుంది. అయిపోయిందండి మునక్కాయ మటన్ అయిపోయిందండి. చూడు, మన పెరుగులాగా తయారవుతుంది. ఈ విధంగా మసాలా టమాటా ఎర్రగడ్డ అన్ని గుజ్జైపోయినాయి కాబట్టి పెరుగులాగా తయారైపోద్ది. ఇప్పుడు కొత్తిమీర వేసేది మరొకమ్మా. చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా వేసుకుంటే లాస్ట్లో మనం తినేటప్పుడు అమోఘంగా ఉంటుంది. అన్ని రెడీ అయిపోయినాయండి. అన్నం పెట్టుకున్నాను. నా కూర చూడండి ఒకసారి. కూర ఎంత చిక్కంగా వచ్చిందో చూడు. మన పెరుగులాగా చూడు. మునక్కాయ కూడా మాంసం లాగా తయారైపోద్ది అన్నమాట. చూడు, అది ఎంత బాగుంటుందో చెప్పలేమండి. మునక్కాయ కూడా తింటే తినమంటది. మునక్కాయ గుజ్జు మన ఎప్పుడులాగా చేసుకుంటే కూడా బాగుంటది, కానీ ఇది ఇంకా బాగుంటది అమ్మా. ఈ అన్నం వేసుకొని మనం పచ్చటి పొలాల్లో అన్నం తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. మనం ఎంత సంపాదించినా మనకి ఇటువంటి సుఖం మళ్ళీ వస్తుందో తెలియదు, కానీ ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి. ఇది వాతావరణం పచ్చటి వాతావరణం కాబట్టి నేను తిన్నా కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా తిని చూడండి, ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తానండి మీకు. పెట్టుకొని నిజంగా చాలా రుచిగా ఉందండి. మటన్ ముక్క ఎలా ఉందో చూడు. చాలా చాలా రుచిగా ఉందండి. దీంతో పాటు మునక్కాయ, మటన్ ఉన్నట్టే ఉంటుంది ఈ మునక్కాయ కూడా. అబ్బా, అపురూపంగా ఉందండి. నా యాల్ది పొలాల్లో కానీ తింటా ఉంటే మనము స్వర్గం కనపడుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎంత బాగుంటుందో చూడండి. మనం ఎంత సంపాదించింది అనేది కాదు, ఇట్టాడి దగ్గర మనం భోజనం చేస్తే ఆ తృప్తే వేరండి.